హాయ్, నేను మీ ఫిజిక్స్ నాయుడు సార్. క్వశ్చన్ చూడండి. క్రింది వారిని వాటి మార్క్ సంఖ్య ఆధారంగా జతపరచండి అన్నాడు. సో మార్క్ నంబర్ అనేటువంటిది దేన్ని తెలియపరుస్తుంది అంటే వాహన యొక్క వేగాలను తెలియపరుస్తూ ఉంటుంది. ఒక వెహికల్ యొక్క స్పీడ్ని చెప్పేటప్పుడు ఆ స్పీడ్ని మార్క్ నంబర్ ఆధారంగా లెక్కించడం జరుగుతుంది. ఎలా వస్తుంది వాహన వేగాన్ని చెప్పేటువంటి క్రమంలో ఈ మార్క్ నెంబర్ అనేటువంటి చెప్తారంటే ఆ వెహికల్ యొక్క స్పీడ్ వేస్తాం, ఆ వాహన వేగాన్ని బై గాలిలో ధ్వని వేగం ఎంతైతే ఉంటుందో సౌండ్ వెలాసిటీ ఇన్ ఎయిర్ అనేటువంటి తీసుకుంటాం. ఈ రెండింటిని రేషియో ఫైండ్ అవుట్ చేస్తే మనకి మార్క్ నెంబర్ వచ్చేస్తుంది. అయితే ఈ మార్క్ నెంబర్ వాల్యూ కానీ <1 ఉందనుకోండి, అటువంటి వేగాన్ని సబ్సోనిక్ వేగంగా పిలవడం జరుగుతుంది. ఇదే మార్క్ నెంబర్ వాల్యూ కానీ =1 ఉందనుకోండి, అప్పుడు దాన్ని సోనిక్ వేగంగా పిలవడం జరుగుతుంది. మార్క్ నెంబర్ వాల్యూ 1 కంటే ఎక్కువగా 5 వరకు ఉందనుకోండి, సో అప్పుడు దాన్ని సూపర్ సోనిక్ వేగంగా పిలవడం జరుగుతుంది. అదే మార్క్ నెంబర్ వాల్యూ కానీ 5 కంటే చాలా ఎక్కువగా ఉందనుకోండి, 5 to 10 వరకు ఉందనుకోండి, దాన్ని హైపర్ సూపర్ సోనిక్ వేగంగా పిలవడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి మ్యాచింగ్ లో మనకు క్లియర్ గా తెలిసిపోతుంది. సో సబ్సోనిక్ వేగంతో నడిచేటువంటి వేవి అంటే సాధారణంగా నడుస్తున్న మనిషి దగ్గర నుండి, సో రిక్షా కానీ, సైకిల్ తొక్కుతున్న వ్యక్తులు కానీ, కారు కానీ, బస్సు కానీ, ఇవన్నీ కూడా సబ్సోనిక్ వేగంతో వెళ్తూ ఉంటాయి. అలాగే సోనిక్ వేగానికి సంబంధించింది ఏంటి అంటే మార్క్ సంఖ్య 1కి సమానంగా ఉండేదంతా కూడా సోనిక్ వేగం అవుతుంది. అలాగే సూపర్ సోనిక్ వేగం అనేటువంటి దాన్ని మనం చెప్పేటప్పుడు, సో ఈ సూపర్ సోనిక్ వేగం అంటే 1 to 5 బిట్వీన్ ఉంటుంది దీని మార్క్ నెంబర్ వాల్యూ. సో విమానాలు కానీ, జెట్ విమానాలు కానీ ఈ స్పీడ్తో వెళ్తూ ఉంటాయి. అలా కాకుండా హైపర్ సూపర్ సోనిక్ వేగం అంటే మార్క్ నెంబర్ 5 దాటి ఉంటుంది. సో ఇటువంటి ఆప్షన్ మనకి క్లియర్ గా కనిపిస్తుంది. సో ఈ 4 బేస్ చేసుకున్నటువంటి ఆన్సర్ ఏదవుతుంది అంటే థర్డ్ ఆన్సర్ అవుతుంది. థ్యాంక్ యూ.